బ్రహ్మదేవుని పాట్లు. పూర్వం ఒక విద్యావంతుడైన బ్రాహ్మణుడు ఉండేవారు. ఆయన దగ్గర ఒక శిష్యుడు ఉండేవాడు. ఈ శిష్యుడు చాలా చురుకైనవాడు. గురువు దగ్గర సకల విద్యలు నేర్చుకోవటమే కాక గురువుగారు తరచూ తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు వారి కుటుంబాన్ని కనిపెట్టుకుని ఉండేవాడు. ఇలా ఉండగా గురువుగారి భార్య గర్భిణిగా ఉండి ప్రసవం అవుతుంది. ఇరుగు పొరుగు అమ్మలక్కలు పురుడు పోస్తున్నారు. శిష్యుడు పురుటిగది బయట కూర్చుని ఉన్నాడు. ఇంతలో అక్కడికి బ్రహ్మదేవుడు వచ్చి పురుటిగదిలోకి వెళ్ళబోయాడు. ఎవరికీ కనిపించని బ్రహ్మదేవుడును శిష్యుడు చూడగలిగాడు, కానీ గుర్తించలేదు. ఎవరు నువ్వు? లోపలికి వెళ్ళటానికి వీల్లేదు. లోపల మా గురువుగారి భార్య ప్రసవిస్తుంది అన్నాడు శిష్యుడు. అందుకని లోపలికి వెళ్తున్నాను. భూమి మీద పడకముందే నేను ఆ బిడ్డకు నుసట రాత రాయాలి. నేను బ్రహ్మను అన్నాడు బ్రహ్మ. ఏమని రాస్తావో చెబితే గాని లోపలికి పోనివ్వను. నువ్వు బ్రహ్మవి అయినా నాకు ఎక్కువ కాదు అన్నాడు శిష్యుడు. నాకు నీతో మాట్లాడే వ్యవధి లేదు. అదీకాక తలరాత ఎవరికీ ముందుగా తెలియకూడదు అన్నాడు బ్రహ్మ. అయితే నువ్వు లోపలికి వెళ్ళటానికి వీల్లేదు అన్నాడు శిష్యుడు మొండిగా. ఏం రాస్తావో నీకు చెప్పగలను, కానీ నువ్వు మళ్ళీ ఎవరికైనా చెబితే నీ తల పగిలి చస్తావు అని బ్రహ్మదేవుడు శిష్యుణ్ణి భయపెట్టాడు. నాకు అదంతా తెలియదు. నువ్వు రాసే రాత ఏమిటో చెప్పి మరీ లోపలికి వెళ్ళు అన్నాడు శిష్యుడు. అయితే విను, ఈ సంగతి ఎవరికన్నా చెప్పావో నీ తల పేలిపోతుంది. మీ గురువుగారి భార్యకు మగపిల్లవాడు పుట్టబోతున్నాడు. వాడు బ్రతికి ఉన్నంత కాలము వాడికి ఒక మూటెడు ధాన్యము, ఒక ఆవు మాత్రమే ఉంటాయి అన్నాడు బ్రహ్మ. అంత దరిద్రమా? ఒకరికి పెట్టేందుకు, ఒకరిని చూసేందుకు కూడా లేదా అన్నాడు శిష్యుడు. చేసుకున్న వారికి చేసుకున్నంత నేనేం చేయను అన్నాడు బ్రహ్మ. పోనీ అవైనా ఉంటాయా అన్నాడు శిష్యుడు. ఉంటాయి అంటూ బ్రహ్మ పురిటిగదిలోకి వెళ్ళాడు. మరి కాసేపటికి పురిటిగదిలో నుంచి పుట్టిన పిల్లవాడి ఏడుపు వినిపించింది. కొన్ని సంవత్సరాలు గడిచాయి. గురువుగారి భార్య మళ్ళీ కనటానికి సిద్ధంగా ఉంది. గురువుగారు తీర్థయాత్రల్లో ఉన్నారు. శిష్యుడు మటుకు యథాప్రకారం పురిటిగది బయట కాపలా ఉన్నాడు. మళ్ళీ బ్రహ్మదేవుడు వచ్చాడు. శిష్యుణ్ణి చూశాడు. నువ్వింకా ఇక్కడే ఉన్నావా అన్నాడు. ఉన్నాను స్వామి. ఈసారి ఏ పిల్ల? మీరేమి రాత రాయిపోతున్నారు అని అడిగాడు శిష్యుడు. అదంతా నీకు అనవసరం. నన్ను లోపలికి పోనివ్వు అన్నాడు బ్రహ్మ. చెప్పందే లోపలికి పోవడానికి వీల్లేదు అన్నాడు శిష్యుడు. చేసేది లేక బ్రహ్మ చెప్పాశాడు. ఈసారి ఆడపిల్ల పుడుతుంది. దానికి పెళ్లి గీత లేదు. రోజు ఏదో ఒక పెళ్లి సంబంధం వచ్చి తిరిగిపోతూ ఉంటుంది అన్నాడు బ్రహ్మ. శిష్యుడికి చెప్పరాని కోపం వచ్చింది. కానీ ఏం చేస్తాడు? బ్రహ్మరాతకు తిరుగు ఏముంది? ఈ సంగతి ఎవరితోనైనా చెబితే నీ తల పేలిపోతుంది అంటూ బ్రహ్మ పురిటిగదిలోకి వెళ్ళాడు. ఇది జరిగిన కొద్ది కాలానికి శిష్యుడు గురువుగారి వద్ద చదువు పూర్తి చేసి స్వగ్రామానికి వెళ్ళి పెళ్లి చేసుకుని ఒక ఇంటివాడయ్యాడు. అలా కొద్ది సంవత్సరాలు గడిచాయి. శిష్యుడికి ఎప్పుడూ తన గురువుగారి పిల్లలకు బ్రహ్మ రాసిన రాతే జ్ఞాపకం వస్తూ ఉండేది. దానికి ఏదైనా ప్రతిక్రియ లేదా అని ఆలోచిస్తూ ఉండేవాడు. కానీ బ్రహ్మరాతకు తిరుగురాత రాయటం ఎట్లా? ఆ రాత ప్రకారం జరిగితే పాపం ఆ ఇద్దరు పిల్లలు నిష్కారణంగా చెడిపోతారే అని శిష్యుడు ఎప్పుడు విచారిస్తూ ఉండేవాడు. ఇలా విచారిస్తూ పోగా శిష్యుడికి ఒక గొప్ప ఆలోచన తట్టింది. అతను వెంటనే గురువుగారి గ్రామానికి బయలుదేరాడు. గురువుగారు ఆయన భార్య చనిపోయి కొద్ది కాలం అయ్యింది. గురువుగారి అబ్బాయికి వివాహం అయ్యింది. అతను పౌరహిత్యం చేస్తూ పొలం చూసుకుంటున్నాడు. ఎంత సంపాదించినా బ్రహ్మ రాత ప్రకారం అతనికి దొడ్లో ఒక ఆవు, ఇంట్లో ఒక మూటడు గింజలు తప్ప మరేమీ మిగలటం లేదు. గురువుగారి పిల్లకు యుక్త వయసు వచ్చింది, కానీ ఆమెకు ఇంకా సంబంధం కుదరలేదు. ఎంతోమంది వచ్చి చూసిపోతారు, కానీ ఒక్కరూ పెళ్ళాడరు. ఆ పిల్లకు పెళ్లి కానందుకు వదిన రోజు ఆ పిల్లను తిడుతూ ఉండేది. ఆ పిల్లకు ఆ ఇంట్లో ఉండటం కష్టంగా ఉండేది. శిష్యుడు గురువుగారి కొడుకుతో ఈ విధంగా చెప్పాడు. నువ్వు డబ్బుకు ఏమీ విచారించకు. నీ దరిద్రం చూసి భయపడకు. నీ దగ్గర ఉన్న గింజలు పెట్టి సరిపోయినంత మందికి సంతర్పణ చెయ్యి. సాయంకాలం అయ్యేసరికి ఇంట్లో ఒక గింజ కూడా మిగల్చకు. దొడ్లో ఆవును కూడా ఉంచకు. ఎవరికైనా విక్రయించు. అమ్ముడు పోకపోతే దానం చేసేయి. నీకేమీ నష్టం ఉండదు. దానికి గురువుగారి కొడుకు భయపడి, అసలే నాది భేద సంసారం. ఇలా చేస్తే నేను నా భార్య మాడి చచ్చిపోము అన్నాడు. నా మాట నమ్మి నేను చెప్పినట్లు చెయ్యి. చేతనైతే రోజూ నేను చెప్పినట్లే చెయ్యి. నీకేమీ నష్టం కలగకుండా నేను చూస్తాను. కావాలంటే నేను నీ ఇంట్లో కొద్ది కాలం ఉండి నా మాట రుజువు చేస్తాను అన్నాడు శిష్యుడు. శిష్యుడు మాట నమ్మి ఆ రోజుకు కావలసిన గింజలు మాత్రం ఉంచుకుని మిగతావన్నీ వండించి గురువుగారు కొడుకు నలుగురిని భోజనానికి పిలిచిపెట్టాడు.
ఎన్నడూ పిల్లికి బిచ్చం వేసే స్థితిలో లేనివాడు సంతర్పణ చేస్తున్నాడంటే అందరికీ ఆశ్చర్యం కలిగింది. ఆ రోజు సాయంకాలం ఆవును బజారుకు పట్టుకు వెళ్ళి గురువుగారు అబ్బాయి దాన్ని అమ్మేసి ఆ డబ్బుతో తనకు తన భార్యకు కావలసిన వస్తువులను కొనుక్కున్నాడు. మర్నాటి పొద్దుటికల్లా గురువుగారి కొడుక్కి కబురు వచ్చింది. ఆ ఊర్లో ఒక పెద్ద భాగ్యవంతుడు చనిపోయాడు. ఆయనకు చినకర్మ చేయాలట. గురువుగారి కొడుకు వెళ్ళాడు. ఆయనకు ఒక బియ్యం మూట, ఒక గోదానము దొరికింది. ఆ సాయంత్రం అతను బియ్యం పంచిపెట్టి ఆవును అమ్మేశాడు. మర్నాటి ఉదయానికి ఇంకో చోట ఒక ముసలమ్మ చనిపోయిందని కబురు పంపారు. వాళ్ళు కూడా గురువుగారి అబ్బాయికి ఒక మూట బియ్యము, గోదానము చేశారు. ఇలా చావులతో కొన్నాళ్ళు గడిచింది. ఆ తర్వాత ఒక రోజున ఎవరూ చావలేదు. కానీ మధ్యాహ్నం అయ్యేసరికి దొడ్లో ఒక ఆవు కట్టేసి ఉంది. ఇంట్లో ఒక బియ్యం మూట ఉంది. గురువుగారి అబ్బాయికి ఆ రోజు నుంచి ఇల్లు కదలకుండానే బియ్యపు మూట, ఆవు దొరుకుతూ ఉన్నాయి. శిష్యుడు గురువు కొడుక్కి సలహా ఇచ్చినట్లుగానే గురువు కూతురుకు కూడా సలహా ఇచ్చాడు. అమ్మా, నీకు పెళ్లి కాలేదని దిగులు పడకు. నేను చెప్పినట్లుగా చెయ్యి. నీకు లక్షణమైన మొగుడు దొరుకుతాడు. ఇక నుంచి నిన్ను చూడటానికి వచ్చేవారు ఉత్త చేతులతో వస్తే కనపడవద్దు. ఒక పట్టు చీర, పట్టు రవికే, బంగారపు వడ్డానము, కంటె, నాగాభరణము, పసుపు కుంకుమ తెస్తేనే కనపడతాను అని చెప్పు. ఈ మాట వినగానే ఆ అమ్మాయికి మరీ దిగులు వేసింది. నన్ను ఊరికనే కూడా చూసుకోవటానికి ఎవరూ రారు. ఇంత డబ్బు ఖర్చు పెట్టి చూడటానికి వస్తారా అని అడిగింది. వస్తారమ్మా, వస్తారు. నా మాట విని 4 రోజులు ఇలా చెయ్యి అన్నాడు శిష్యుడు. మర్నాడు ఆ అమ్మాయిని చూడటానికి ఒక సంబంధం వచ్చింది. ఆ అమ్మాయి ఒక పట్టు చీర, రవిక, వడ్డానము, కంటె, నాగాభరణము, పసుపు కుంకుమ తెస్తే గాని కనపడనని కబురు చేసింది. ఆ వచ్చిన సంబంధం వాళ్ళు వెళ్ళిపోయారు. సాయంత్రం వరకు మళ్ళీ ఎవరూ రాలేదు. సాయంత్రం ఒక పెద్ద మనిషి ఆ పిల్ల కోరిన వస్తువులన్నీ తీసుకుని వచ్చాడు. అవి ఆ పిల్లకి ఇచ్చి ఆమెను చూసి వెళ్ళాడు. ఇలా రోజు ఆ పెద్ద మనిషి వచ్చి చీరలు, నగలు ఇచ్చి పిల్లని చూసిపోతున్నాడు. గురువుగారి అమ్మాయికి ఇక పెళ్లి కాలేదని కూడా దిగులు పడలేదు. ఆ పిల్ల వదిన కూడా రోజూ దొరికే నగలు, నాణాలు ఇంట్లో చూసుకుని మురిసిపోయేది. శిష్యుడు ఒక 1 నెల రోజులు ఉన్నాడు. అతను సలహా ప్రకారం చేయటం వలన తన గురువుగారి పిల్లలిద్దరికీ సమస్యలు పరిష్కారం అయ్యి వారిద్దరి జీవితాలు ఒక ఒడ్డున పడ్డాయి. వాళ్ళిద్దరి దగ్గర సెలవు పుచ్చుకుని శిష్యుడు తొలికోడి కూసే వేళకు బయలుదేరి తన స్వగ్రామానికి బయలుదేరాడు. తెల్లవారటానికి ఇంకా 2 గంటలు ఉన్నది. కానీ బాగా వెన్నెల ఉండటం వలన దారి చక్కగా కనిపిస్తుంది. శిష్యుడికి దారిలో ఒక పెద్ద మనిషి ఎదురైనాడు. ఒక భుజాన పెద్ద బియ్యం మూట, రెండో చేతిలో నగల మూట పట్టుకుని ఉన్నాడు. ఒక ఆవును పలుపు కట్టి తెస్తూ ఉన్నాడు. ఆ వచ్చేది బ్రహ్మదేవుడే అని శిష్యుడు గ్రహించి నమస్కారం స్వామి అని పలకరించాడు. నీ మూలంగా నాకెన్ని పాటలు వచ్చాయో చూడు అన్నాడు బ్రహ్మ. నన్నేం చేయమంటారు స్వామి, వాళ్ళ కర్మ వాళ్ళది అన్నాడు శిష్యుడు నవ్వుతూ. ఇది వాళ్ళ కర్మ కాదోయ్, నా కర్మ. నాకు ఒక్క పని చేసుకోవటానికి తీరిక చిక్కటం లేదు అన్నాడు బ్రహ్మదేవుడు. అలా అయితే ఆ రాత కొంచెం చెరిపేయకూడదు అన్నాడు శిష్యుడు. చెరపటం ఎలాగా? కానీ కొంచెం దిద్ది నా కర్మ వదిలించుకుంటాను అంటూ బ్రహ్మదేవుడు వెళ్ళిపోయాడు. ఆనాటి నుంచి గురువుగారి అబ్బాయి పట్టిందల్లా బంగారమైంది. గురువుగారి అమ్మాయికి మంచి వరుడు దొరికాడు.